హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్. ఇవాళ మనం ఒక చిన్ని సరదా కథ గురించి తెలుసుకుందాము. అదే పెంగ్విన్ పింకీ పుట్టినరోజు. ఒక చిన్న మంచు గ్రామంలో నేడు ప్రత్యేకమైన రోజు. పెంగ్విన్ పింకీకి పుట్టినరోజు. అమ్మా నాన్నలు పెద్దగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మేమో పింకీకి ఇష్టమైన స్ట్రాబెర్రీ కేకు చేసింది. బెలూన్లు కూడా రంగురంగులుగా ఉన్నాయి. వావ్, చాలా బాగుంది అమ్మా, నా ఫ్రెండ్స్ వస్తే ఇంకా బాగుంటుంది అని పింకీ సంతోషపడింది. హే పింకీ, హ్యాపీ బర్త్డే, నీకోసం స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను అంటూ వచ్చేసింది బన్నీ. నేను డాన్స్ ప్రాక్టీస్ చేశాను, నీకోసం స్పెషల్ డాన్స్ చేస్తాను చూడు అంటూ డాన్స్ చేసేసింది మన టాటాయిస్. పింకీకి బర్త్డే పాట నేను పాడుతా అంటూ వచ్చేసాయి మన స్నోమ్యాన్ అండ్ డీర్. హాయ్ పింకీ, నీ పుట్టినరోజు నాకు బాగా ఇష్టం, మరి కేక్ ఎక్కడా అంటూ వచ్చేసింది సీల్. వావ్, నన్నందరూ మర్చిపోకుండా ఇంత దూరం వచ్చారు, థ్యాంక్ యూ అందరికీ అంటూ పింకీ సంతోషపడింది. ఆ సంతోషం పాపం ఎక్కువసేపు ఉండలేదు. మన సీల్ ఉంది కదా, తను నడవడంలో కచ్చప్ బాటిల్ని కింద పడేసింది. అది కాస్త కేక్ మీద పడిపోయింది. కేక్ మొత్తం పాడైపోయింది. ఓ నో, నా కేక్ అంటూ ఏడ్చేసింది మన పింకీ. అది చూసిన తన తల్లి నిశ్శబ్దంగా నిల్చుంది. పాపం వాళ్ళ నాన్న బాధగా ముఖం మార్చేశాడు. ఇంత ప్రేమగా చేసిన కేక్ పాడైంది అంటూ వాళ్ళ అమ్మ అన్నది. ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, పింకీ బాధపడుతుంది కదా అంటూ వాళ్ళ నాన్న. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో పింకీ ముందుకు వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం చెప్తుందా అని. అమ్మా నాన్న, కేక్ పోతే పోయింది, కానీ నాకు మీ ప్రేమ చాలు, మీరు నవ్వుతూ ఉంటే చాలు, అదే నాకు బెస్ట్ గిఫ్ట్ అంటూ తల్లిదండ్రులకి భరోసా ఇచ్చింది. పింకీ మాటలకు వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషించారు. మా పింకీ చాలా తెలివైనది, ఎంత సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తుందో అంటూ మురిసిపోయారు. అందరూ క్లాప్ చేశారు. బన్నీ ముందుకొచ్చాడు. ఇంకో చిన్న కేక్ నా దగ్గర ఉంది, ఇంత గొప్ప పింకీకి ఇది నా బర్త్డే గిఫ్ట్ అంటూ బన్నీ కేక్ తెచ్చేశాడు. ఇప్పుడు డాన్స్ టైం. ఓ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ మన స్నోమ్యాన్, హ్యాపీ డీరు రెండు జాలీగా డాన్స్ చేశాయి. పింకీ, నన్ను క్షమించు, నేను జాగ్రత్తగా ఉండాల్సింది అంటూ క్షమాపణలు కోరింది మన సీల్. ఏమీ లేదు సీల్, మనందరం కలిసి ఉండడమే నాకు ముఖ్యం అంటూ పింకీ సమాధానం ఇచ్చింది. అసలైన పుట్టినరోజు ఆనందం అంటే కేకులో కాదు, తల్లిదండ్రులు చూపించే ప్రేమలో, స్నేహితులు పంచే స్నేహంలో ఉంటుంది అని మన పింకీ సమాధానం చెప్పింది. ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.